ఇలాగే పండగలాగా ఉత్సవంలాగా జరుపుకోవడం ఆనవాయితీ అయిపోయింది. సో అందరూ కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారని తెలుస్తూ ఉంది. మనము ఇలాంటి ఉత్సవాలు ఒకరోజు 2 రోజులతోనే కాకుండా మరియు మన సంవత్సరాంతం కూడా జరుపుకోవాలని చేసుకుంటూ, ఎందుకంటే మనము ఒకరికి ఒకరు ప్రమాదాలను ఎలా నివారించుకోవాలో, సూచనలు ఎలా పాటించాలో అని తెలియజేసుకుంటూ మనం ఒకరికొకరు తెలియజేసుకుంటూ ఉంటే ప్రమాదాలను అరికట్టి ప్రాణాపాయం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సుఖంగా ప్రయాణించేట్టుగా చేసుకోవచ్చు. అలాగే మనం చూస్తూ ఉంటాం, చాలామంది మోటార్ సైకిల్ తోలే వాళ్ళు హెల్మెట్ వేసుకోరు. అది ఎందుకనో ఏమో తెలియదు, కానీ వారి విలువ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు కానీ మనం పలానా వాళ్ళు ఇట్లా పోయినారు, చాలా మంచోడు అంటే వాళ్ళ విలువ అప్పుడు తెలుస్తుంది. మనము చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా అట్నుంచి వచ్చే ప్రమాదం మనకు తెలియదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను అరికట్టిన వాళ్ళు అవుతాం. అలాగే కారులో వెళ్ళే వాళ్ళు విధిగా సీటు బెల్ట్ వేసుకోవాలి. 18 ఏళ్ళు వయసు నిండిన వాళ్ళు మాత్రమే లైసెన్స్ తీసుకోవడానికి అర్హులు. కాబట్టి 18 ఏళ్ళు వయసు నిండని వాళ్ళు పొరపాటున కూడా తల్లిదండ్రులు చెప్పినా ఎవరు చెప్పినా బండి తోలు ఏదైనా ప్రమాదాల బారిన పడి ఏదైనా జరగని సంఘటన జరిగినప్పుడు వాళ్ళకి, ఎందుకంటే శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి చట్టాలు. సో దాని ద్వారా ఇబ్బందులు పడతాం. కాబట్టి అందరం కూడా తెలుసుకొని చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే నీకు మత్తు పానీయాల వల్ల నీకు ఆనందం కలుగుతుంది, కానీ అది తాత్కాలిక ఆనందమే, శాశ్వత ఆనందం ఎప్పుడూ ఉండదు. నువ్వు ఎప్పుడూ జాగ్రత్తలు పాటిస్తే నువ్వు తాగి ఉన్నప్పుడు నువ్వే కంట్రోల్లో ఉండవు, ఇంకా వాహనాన్ని ఏం కంట్రోల్లో చేస్తావు. కాబట్టి సో ఎటువంటి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేయకుండా, స్పీడ్ అనేది నీకు థ్రిల్లింగ్ వస్తుంది. స్పీడ్ వల్ల నీకు తొందరగా ప్రమాదాల బారిన పడి మీరు ఇబ్బందులు పాలవుతారు. కాబట్టి స్పీడ్గా వెళ్లకుండా, సెల్ ఫోన్లో మాట్లాడకుండా, మందు తాగి వాహనాన్ని నడపకుండా, ఎందుకంటే నీ కుటుంబం బాధ్యత నీదే. కాబట్టి పొరపాటున ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా కాలో చేయ విరిగిందంటే 3-4 నెలల్లో రికవర్ అవుతావు. ప్రాణమే పోతే ఎవరు కాపాడుతారు? నీ కుటుంబాన్ని. అందువల్ల నీ కుటుంబ బాధ్యత, అలాగే నీ తోటి ప్రయాణికుల బాధ్యత కూడా నీ చేతిలో ఉంటుంది. కాబట్టి డ్రైవర్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా వాహనాన్ని నడపాలా. ప్రమాదాలు చూస్తూ ఉంటాం, ఎటు నుంచి వస్తాయో తెలియదు మనకి. ఉన్నట్టుండి ఎవరో అడ్డం రావడము, జంతువులు రావడము, నువ్వు స్పీడ్గా పోవడము, ఎవరినో కొట్టడము, మళ్ళీ నీ బండి డ్యామేజ్ అయిపోవడము, నీ ప్రయాణం అక్కట్లో ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అలాగే మనం వాహనాన్ని తీసుకునేటప్పుడు వాహనం కండిషన్ ఎలా ఉంటుంది, మనం కండిషన్లో ఉన్నామో లేదా కూడా చూసుకోవాలి. ఎందుకంటే నీకు నిద్ర లేనప్పుడు బండితో ఏం లాభము? ఉన్నటువంటి నిద్ర వచ్చిందంటే ఒక క్షణిక కాలము చాలు, కళ్ళు మూసి తెరిచే లోపలే ఇప్పుడున్న పవర్ స్టీరింగ్స్ కానీ, వెహికల్ స్పీడ్స్ కానీ ఎటో నీకు ప్రమాదాలకి ఈజీగా తీసుకెళ్తుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. మేము ఈరోజు మీరు ఈ నల్ల చెరువులో ప్రతి సంవత్సరం ఎలానే ఉంటుంది ఉత్సవంలాగా, ఈ ఉత్సవాన్ని మీరు మననం చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ, సూచనలు పాటిస్తూ అందరూ కూడా ప్రమాదాలు అరికట్టి మన గ్రామాన్ని, మన జిల్లాను, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా ఎటువంటి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా మనం అందరం కూడా, ఒక ప్రమాదం అనేది ఒక కుటుంబాన్ని రోడ్డు రూపాయలు చేస్తుంది. అలాగే గవర్నమెంట్ రెవెన్యూ కూడా చాలా లాస్ చేస్తుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనందరం జాగ్రత్తలు పాటించండి, ప్రమాదాలను అరికట్టండి. అందరూ కూడా రహదారి భద్రతా ఉద్యమంలో భాగస్వాములై అందరూ కూడా సూచనలు తెలియజేస్తూ ప్రమాదాలను నివారించి అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ.